అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడే మార్నింగ్ అయితే అంగన్వాడికెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చాము. ఎగ్స్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలైతే అందరూ రెడీ అయిపోయారు. ఈరోజైతే మొన్న చెప్పాను కదా! మొన్నటి వీడియోలో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. లేకపోతే కింద అయితే లింక్ ఇస్తాను చూసేయండి. మా కుటుంబంలో అయితే మా ఇంటి పేరు వాళ్ళు చనిపోయారు చిన్నతనే. ఇంకా ఆయన చనిపోయి 12 రోజులైతుందని ఇల్లు క్లీనింగ్ అయితే చేయాలనుకోని ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నా. ఇంకా మా మామయ్య అయితే కార్యానికెళ్లారు. ఈరోజే వచ్చారు. ఇంకా ఆయన ఉన్నారు కదా అనేసి చేసేస్తున్నాను. పైగా ఈరోజు బుధవారం కదా! అందుకే బుధవారం క్లీన్ చేస్తారు కదా! లేకపోతే సండే క్లీన్ చేస్తారు. బుధవారం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే స్నానం చేసేసి వెంటనే పూజ రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నా. అక్కడ ఫోటోస్ అవన్నీ తీసేసి మొత్తం డీప్ క్లీన్ లాగా చేసేస్తున్నాను. ఏదో పైపైన కాకుండా ఆ షెల్ఫ్స్ అన్నీ తుడుచుకొని కింద స్ప్రే చేసి ఆ మరకలన్నీ తుడుచుకొని ఇంకా ఫొటోస్‌కైతే ముందు పెట్టిన బొట్లుంటాయి కదా! అవన్నీ తుడిపేసి కొత్తగా అయితే బొట్లు పెట్టుకోవాలనుకుంటున్నాను. వాటన్నిటిని క్లీన్ చేసేసి ఇంకా వాటికైతే ఫొటోస్‌కి బొట్లయితే పెట్టేశాను. వీడియో లాంగ్ అయిపోతుందని ఇంకా అదంతా షూట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ విగ్రహాల్లో అయితే కొన్ని కడిగేవున్నాయి. కొన్ని తుడిచేవున్నాయి. కడిగేవాటినైతే కడిగేసి, తుడిచేవాటినైతే తుడిచేసి విగ్రహాలకు కూడా ఫొటోస్ పెట్టేశాను. ఇవి మీషోలో తీసుకున్నా అని చెప్పాను కదా! వీటినైతే తడపకూడదని జస్ట్ తుడుచుకుంటున్నాను. అవి తుడుచుకొని అక్కడ పెట్టేస్తే హంసక అయితే పెట్టేసింది ఇస్తే. ఇంకా కడుక్కున్న విగ్రహాలని నీట్‌గా అయితే క్లీన్ చేసుకొని వాటికైతే బొట్లు పెట్టేశాను. ఇంకొకసారి ఇలా అయితే నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. చాలా రిలాక్స్‌గా అనిపించింది. పూజారూమ్ చూడగానే ఎంత బాగా అనిపించిందో. లాస్ట్‌లో మీకు కూడా చూడండి. మంచిగా అనిపిస్తుంది. చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఆ రెడ్ క్లాత్ ఎయడం వల్ల రిఫ్లెక్షన్ ఇంకా తెలిసి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా కడిగిన, తుడిచిన విగ్రహాలనైతే ఆ చిన్న వాటి మీద పెట్టేసి ఇంకా లోపల అది కూడా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసేసాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా! ఇప్పుడైతే హితకవైతే వాళ్ళ తాత పక్కన పడుకుంది. చాలా సేపయింది లెగలేదు. ఆలోపే పనులన్నీ చేసేసుకున్నాము మేమైతే. ఇప్పుడైతే చాలా ముద్దొచ్చేస్తుంది పూజా రూమ్ అయితే. ఇంకా మ్యాట్స్ అయితే తీసుకున్నాను. మాప్ అయితే పెట్టాలనుకుంటున్నాను. మ్యాట్స్ అన్నీ తీసేసి ఉతకాలి వాటిని. అప్పుడు చాలా రోజులయ్యింది ఉతకక. పిల్లలతో అవ్వట్లేదు. ఇంకా మా అత్తయ్య అయితే డ్యూటీకెళ్ళిపోతారు కాబట్టి తనకు కూడా అవ్వదు. మ్యాట్స్ అన్నీ తీసేసి బెడ్‌షీట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇంకా డీప్ క్లీనింగ్ అంతా మొత్తం కదా! ఇవి కూడా బెడ్‌షీట్స్ అన్నీ తీసేసాను. మా బెడ్‌రూమ్‌లో బెడ్‌షీట్ తీసి మా అత్తయ్య వాళ్ళ బెడ్‌షీట్ ఉంచాను. మా అమ్మయ్య పడుకున్నారు కదా! లేచిన తర్వాత తీద్దామనేసి మా బెడ్‌షీట్ తీసేసి అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నా. పరుపు మీద ఉన్న ఏదైనా దుమ్ము, చెత్త అలాంటివన్నీ ఉంటాయేమో అని బెడ్‌షీట్స్ అంటే మొత్తం వచ్చేస్తుంది కదా! తీసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసాను చీపురుతోని. చూడండి ఆ తోరణాలు అవన్నీ అప్పుడైతే ఉగాదికి కట్టాము. అప్పటినుంచి అయితే ఇంకా తీయలేదు. ఇంకా కీడు కదా అనేసి అవన్నీ కట్ చేసి అవన్నీ చేస్తే చాలా సేపయితే పట్టింది. ఒక 2 గంటల టైం పట్టింది. హితిక అయితే మంచిగా హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడం అంటే పడుకోవడమేని. ఇంకా హంసిక కూడా నాతోని ఇల్లు ఊడ్చి, ఆ చెత్తనెత్తి చాలా మంచిగా హెల్ప్ అయితే చేసేసింది. ఇంకా హితిక అయితే లేచిపోయింది. అక్కడ కూర్చోబెడుతుంటే ఇటొచ్చేసింది. చూడండి ఎలా ఆడుకుంటుందో. ఆడుకుంటది మంచిగా గానీ ఎనకాల ఉండే ఆడుకుంటది. ఇక దూరం జరగమంటే జరగదు. ఒక 5 నిమిషాలు కనపడకపోతే ఎక్కడున్నానని ఎతుక్కుంటే వచ్చేస్తుంది. మార్నింగ్ తినేసాము. తిన్న గిన్నెలుంటే వాటినైతే తోమాలి కదా! ఫస్ట్ ఇవన్నీ చేసుకొని లాస్ట్‌లో మాప్ పెడదాం అనేసి అనుకోని పొద్దున్న వండిన గిన్నెలైతే చిన్న చిన్న బాక్సెస్‌లోకి తీసుకొని గ్యాస్ కూడా కొంచెం ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ అయితే తోమేసి వాటిని కడిగేసుకొని బయటైతే వేసేసి మాప్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకే ఈ కిచెన్ ఇవన్నీ అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ 9కి అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి. ఎందుకంటే హితిక లెగుస్తుంటే ఆమెని ఉంచేసుకొని మళ్ళీ హంసికకి స్నాక్స్ అట్లా ఫ్రూట్స్ అవన్నీ ఇస్తూ, హితికకి కూడా మజ్జిగ అవన్నీ కలుపుతూ వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ అయితే 1 అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసేసరికి నేను చాలా టైం అయితే పట్టేసింది. ఎందుకంటే బెడ్‌షీట్స్ తీసాను. అవి కూడా వాషింగ్ మిషన్‌లో ఎయ్యాలి.
ఇంకా మ్యాట్స్ తీసాను. అవి కూడా ఉతకాలి కదా! ఇవన్నీ పనులైతే చేశాను. షార్ట్‌కట్‌లో అయితే మీకైతే చూపిచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా గిన్నెలయితే కడిగేసిన తర్వాత నేను మ్యాట్లు ఉతికేసాను. ఆ మ్యాట్లు ఉతికిన తర్వాతయితే వాటినైతే ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడున్న గిన్నెలయితే అట్లనే ఉంచేసినా ఇంకా బయటెయలేదు. ఆ ఉతికినవయితే బయట ఆరబెట్టేసాను. అంటే జస్ట్ అక్కడ వేశాను. వేసేసి మాప్ అయితే పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి మాప్‌లో అయితే కొంచెం కల్లుప్పు, పసుపు, లైజాల్ అయితే వేసుకున్నాను. పసుపు, కల్లుప్పు వేసుకోవడం వల్ల అయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మంచిగా ఉంటుందని. నేను పెట్టినప్పుడల్లా అయితే ఈ పసుపు, గడ్డుప్పు అయితే ఏస్తాను. చాలా మంచిది. కానీ నేనెక్కువ అసలు మాపయితే పెట్టనండి. మా అత్తయ్యే పెడతారు. ఎంత టైం పట్టిందో అసలు. నేను పెట్టేదే చాలా లేట్‌గా పెడతాను. హాఫ్ అన్ అవర్‌లో పడతది. దానికి హితిక నాతో తోడయ్యి, ఆ బకెట్‌లో మొత్తం చెత్తంతా తీసి, దాన్ని వాటరంతా ఇట్లా కొడుతుంది. వాటర్‌లో అదిగోండి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టినా గానీ, మళ్ళీ తిరిగొచ్చేస్తుంది. అసలు ఉండట్లేదు చూడండి ఎలా ఎగురుతుందో. ఆడతదంట వాటర్‌లోన. ఈమెకు గూడా వాటర్ అలవాటయినట్టున్నాయి. ప్లస్ ఎంత వేడిగా ఉందంటే, మేమైతే అసలు హాల్‌లో ఉండలేకపోతున్నాము. అంత వేడిగా ఉంది. ఇంకా ఎలాగో ఒకలా గంట పట్టింది నాకైతే మాప్ పెట్టడానికి. అంతలోపు హితిక బట్టలన్నీ తడిపేసుకుంది మొత్తము. ఇంకా ఆమెకు గూడా క్లీన్ చేయాలిప్పుడు. మ్యాట్స్ అయితే ఆరబెట్టేస్తున్నాను. ఫుల్ ఎండొస్తుంది. అసలు సాయంత్రం కల్లా ఆరిపోయినాయి. మ్యాట్సే ఆరిపోయినాయంటే ఎంత ఎండగా ఉందో ఒకసారి ఆలోచించండి. మేమైతే బయటకి గూడా కదలట్లేదు. ఇంకా హితికను కూడా రెడీ చేయాలి. ఎందుకంటే వాటర్ అన్నీ తడిపేసుకుంది కదా మొత్తం. ఇదిగోండి ఫైనల్‌గా అయితే ఇలా నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. బెడ్‌షీట్స్ అయితే తర్వాత పరుద్దాం అనేసి వదిలేసినాను. ఇంకా మా మామయ్య రూమ్ అంతా మాప్ అయితే పెట్టేసాను. చాలా నీట్‌గా ఇప్పుడైతే రెడీ అయ్యింది కదా! ఇంకా నార్మలే అంతా పిల్లలున్న తర్వాత ఇంకా 5 నిమిషాల్లో మళ్ళీ గలీజయిపోతుంది. ఇంక ఉన్నంత వరకైతే చాలా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇంక తర్వాత బెడ్‌షీట్స్ అయితే పరుచుకున్నాను. ఈరోజు నా డే అయితే ఇలా గడిచింది. చాలా మంచిగా అనుకున్న పనులైతే అయిపోయాయి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.